అభినవ గాడ్సే నేర చరిత్ర గల్లటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటి వ్యక్తి. గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి మరి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను, మతాలను అన్నీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచారు. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి ఒక దారంగా, ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక పట్టుకున్నాడు. ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను కాలబెట్టి మరి దీంతో వాళ్ళు వస్త్రాలు తయారు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఖాదీ బట్టలు మరి దీని మీద నేసిన పరిస్థితి, నేతన్నకు ఉపాధినిచ్చిన పరిస్థితి. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఏ గాడ్సే తుపాకీ గుండు మహాత్మా గాంధీ పొట్టలోకి దూసుకుపోయినటువంటి అర్థనాదం చేసిన ఆ అరుపులు కారకులైనటువంటి గాడ్సే వారసుడు అభినవ గాడ్సేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరి దాన్ని మరి ఆ చెరకాను ముట్టుకొని అపవిత్రపరిచిందని నేను ఈరోజు క్షీరాభిషేకం చేసిన. ఈరోజు అహింసకు ప్రతీక అయినటువంటి మరి చెరకాను మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మా నరనరాలలో ఉన్నది, మా రక్త ప్రతి బిందువులో ఉన్నది, మా ఆలోచనలో ఉన్నది, మా పనులలో ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ సిద్ధాంతం ఆయన దగ్గర లేనే లేదు. ఈరోజు మరి మన జాతీయ పక్షులు కానీ మీరు తీన్మూర్తి భవన్, ఢిల్లీకి తీన్మూర్తి భవన్ పోతే ఆ తీన్మూర్తి భవన్లో మరి జింకలు ఉంటాయి, పిట్టలు ఉంటాయి, పులులు ఉంటాయి. మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి వాటితోని స్నేహం చేసినటువంటి పరిస్థితి, ఉడతకు పాలు తాగిపించిన చరిత్ర. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? జింకలను చంపుతున్నారు, నెమళ్ళను చంపుతున్నారు, పశువులను చంపుతున్నారు, పక్షులను చంపుతున్నారు. చంపుతున్నారు ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి బొమ్మలు అని చెప్తారు. ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కట్టించిన చరిత్ర, ఇంద్రమ్మ ఇండ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ ఇండ్లలో ఇయాటి భూములు పంచిన చరిత్ర. కానీ ఈరోజు ఏమంటారు ముఖ్యమంత్రి గారు? హైడ్రా తీసుకుపోయి ఇండ్లు గులో కొడతా అంటాడు. అరే ఈరోజు చాలా వరకు ఆంధ్ర మీడియా ఈరోజు ఈ ఇండ్లు కూడగొట్టడాన్ని కానీ లేకుంటే మరి జాతీయ పక్షులు కానీ మన వన్యమృగాలను చంపుతూ ఉంటే మరి అవి చూపెట్టలేని పరిస్థితులలో చిన్న ఛానళ్ళు చూపెడితే వాటి గురించి బాజాప్తా అసెంబ్లీలో ఏ భాష మాట్లాడిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏ అర్హతతో చెరక ముట్టుకున్నారు ఆయన. కాబట్టి ఒక్కసారి ఆయన మాట్లాడిన భాష అసలు మహాత్మా గాంధీ ఆశ్రమంలోకి, నేను ఆశ్రమంలోనే తరబీదు పొందినటువంటి వ్యక్తిని, చెరకా చుట్టినటువంటి నేర్చుకుని మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఎవరైతే మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె బట్టలు ఇయాటి కూడా ఆమె బట్టలు ఆమెనే నూలుకుంటుంది. ఆమె ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ ఇస్తే గల్లా పట్టుకొని గుంజుకపోయి నువ్వు ఆ కేసులో పోయినావు. నువ్వు మహాత్మా గాంధీ లెక్క పోలే. చాచా నెహ్రూ జైలుకు పోయిండు, నేను కూడా జైలుకు పోయినా. ఆయన కూడా స్వతంత్రం కోసం పోయిండు పిల్లగా. నీ లెక్క దొంగ పనులు చేసి పోలే జైలుకు. కాబట్టి గాంధీజీ పోయిండు జైలుకు, నేను కూడా జైలుకు పోయినా కాబట్టి నేను చెరుగా ముట్టుకున్నా అని చెప్పే ఒక స్టేట్మెంటు సిగ్గుపోతుంది. ఆల్రెడీ సిగ్గులేని ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు ఉన్నదని చెప్పి జాతీయ స్థాయిలో కాదు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. నువ్వు నీ భాష, నీ స్టైలు, నీది ఏదైనా సరే. ముప్పనారు కానీ లేకుంటే పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఆంగ్లేయ భాష రానోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళు ముందు నడిచిండ్రు.
నీకు సిద్ధాంతం లేదు, నీకు భాష లేదు, నీకు లాంగ్వేజ్ లేదు, నీకు మర్యాద లేదు, నీకు పరిపాలన రాదు, పరిపాలన చేసే విధానం నీకు తెలియదు. నంబర్ 1 రోగ్, నంబర్ 1 దొంగ. కాబట్టి అటువంటి దొంగ ఈరోజు చెరకాను పట్టుకొని అపవిత్రపరిచిండ్రు. ఎందుకంటే ఆ చరిత్ర నాకు తెలుసు. ఆ చెరక పట్టుకున్నటువంటి వ్యక్తిని, ఆ చెరకతో నేను బట్టలు నేసినటువంటి వ్యక్తిని, అది ఎవరో కాదు, మీనాక్షి నటరాజన్ గారితో నేను కలిసి చేసినటువంటి వ్యక్తిని. ఒక కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. అంతేకాకుండా భారతదేశం ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉన్నది. సబర్మతిలో నేను ఏ చక్రం అయితే అక్కడ పట్టుకుంటో దాన్ని ఆవు పాలతో గడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.